ఎన్నేళ్ళ నుంచి చూస్తారు ఇక్కడ? నాకా ఇప్పుడు అత్తగారు ఊరా అమ్మగారు ఊరా? ఇది మీకు తల్లిగారు ఊరే. తల్లిగారు ఊరేనా? తల్లిగారు ఊరే కానీ నన్ను అక్కడ కరుగుడెక్క ఇచ్చిండు. ఇక్కడనే ఉంటాను మేము. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. 80 ఏళ్ళ నుంచి చూస్తున్నా చూస్తాను. పుట్టుకూరు గుడి. అప్పుడు పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో జన్మించిందట. అయితే ఈ మహిషాచి ఊదిబత్తీలు పుట్టించుడు అట్లా దేవుని గజి ఉంటుంది కదా, అలా చేసేదట. అయితే పెద్ద మనుషులు ఇద్దరు, ముసలమ్మ ముసలైన, మన ఇంట్లో ఇట్లా అవుతుంది, ఇది ఏంది కావచ్చు, మనకేమన్నా అవుతుందా ఏమని కాపలా కాసి ఇక దీపరాజాన్ని ఇచ్చి పోతాంటే ఆ ముసలోడు అడ్డం తిరిగిండట. అడ్డం తిరిగి, తల్లి నువ్వు దేవతవా దెయ్యానివా, మాకు మరి ఎందుకు, మరి మాకు మంచిగా ఉన్నది కానీ గుగ్గిలమ్మాయి వచ్చే వాసనలు వస్తాయి, మరి ఎందుకు మాకు ఇట్లా అవుతుంది తల్లి అంటే, నేను సమ్మక్కని వచ్చినాడు ఒక చుట్టూ ఇక్కడ జరిగేది ఇచ్చిందట. ఎవరు అత్తే పిల్లలు అసంటోళ్ళు అత్తే ఉరుకుతా అంటే బయట ఉన్నాలట. మా తమ్ముడు వచ్చిందట, తాతయ్య గారు అత్తయ్య గారు మేము దేవుని గుడి చూస్తామని ఎత్తే గిట్లా అంటే, ఓ మీకు ఎంత అదృష్టం అయితే మీకు అనిపించింది సమ్మక్క తల్లి, పోదంపా అని మా తమ్ముడు తీసుకొని వస్తే లేనే లేదట. మాయమైపోతుంది ఉంటుందా? చాలా మంది ఇట్లా. మొన్న కూడా ఒక ఆమె వచ్చి ఈ గుళ్ళకి వచ్చుడే సప్పుడు అయిందట, ఉరికిపోయి అక్కడ ఉన్నదట మా మరదలు వస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చి బయట ఉన్నామమ్మా అంటే, నాకు మళ్ళీ పోతే సౌండ్ బస్సు మన సౌండ్ వినబడితే నేను బయటకు వచ్చిందమ్మా, నాకు భయం వేసింది అన్నదట. మా మరదలు వచ్చినాక వచ్చి పొట్టు పెట్టుకొని. మీరు ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారా అంటే అమ్మమ్మ ఇల్లు? మీరు నాకు ఎరకలే, అంటే మీ చిన్నతనం నుంచి? మా తండ్రులకే ఎరకలేదు, మా తాతల నాడు ఏనాడు కట్టినలో ఈ గుడి అట్టనే ఉన్నది. ఓకే. నువ్వు ఏమన్నా మీకు స్వయంగా అమ్మవారు కనబడదాం అట్లా ఏమన్నా జరిగిందా నీకు? సో మీరు కనిపించిందంటే, నువ్వు చిలకల గట్టుకు పోయినా నిండు జాతర నాడు పోతే ఇప్పుడు అదే దేవుని గుట్ట అక్కడ ఉంటుంది, పెద్ద గుట్ట. ఇక్కడ కూడా చిలకల గుట్టనా? సమ్మక్క గుట్టే. ఇక్కడ నుంచి కనబడుతుందా గుట్ట? కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇటురా ఎటు ఉంటుంది? పెద్ద గుట్ట. ఓకే. చిలకల గుట్ట, మేడారం చిలకల గుట్ట ఏంటి కనబడుతుందా? అదిగో ఆ గుట్ట దేవుడు వచ్చాడు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చిలకల గుట్ట, చిలకల గుట్ట అని పిలుస్తున్నారు. ఇల్లు అయితే ఇట్లా చూడండి. ఇప్పుడు గుడి అని పిలుస్తున్నారు ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో. అయితే ఇప్పుడు సమ్మక్క పుట్టింది 5 గొట్టలు ఆడబిడ్డ. ఓకే. 4వ గొట్టలో కోడలు. 4వ గొట్టలు అంటే సనపగాడు అంటే పోలిపోయినోళ్ళు, వీళ్ళు సందోలు ఈ ఊరోళ్ళు. 5వ గొట్టల ఆడబిడ్డ, 4వ గొట్టు కోడలు. పైడితరాజు 4వ గొట్ట అయినా. అంటే 4వ గోత్రికం. అయితే ఇక మా ఏం చేసిండ్రు, పైడితరాజుకున్న అవి సమ్మక్కకి పెళ్లి చేసిండ్రు. ఫస్ట్ పెళ్లి చేస్తేప్పుడే చెల్లె మంచిగున్నాడా చెడ్డగున్నాడా పైడితరాజు అంటే, ఎత్తాటోడు చూసి రాపమని నాగలమ్మని తోలిందట సమ్మక్క. తోలితే పైడి మెరుపులు మెరుపుతాండట. అబ్బా మాకు అవి చెప్పనని నేనే చేసుకుంటున్నాను ఆయన చేసింది. ఈ అక్క దగ్గర పోయి, అక్క మంచిగా లేడు, అన్ని పూసి కళ్ళు శివుడు ముక్కు మంచిగా లేదు, దింగి శివులోడు అని చెప్పిందట. చెప్తే నిజమా అబద్ధమా అని పోలు మీద కూర్చున్నాక సమ్మక్క పోయి చూసిందట. అబ్బా మంచిగా లేదని మా చెల్లె పోయి కూర్చున్నదా, నామని దొబ్బేసి సమ్మక్క పోయి కూర్చున్నది. అందుకే పైడితరాజుతో లొట్టపోయింది, కన్ను లొట్టపోయింది. లొట్ట కన్నుడు అంటారు పైడితరాజుని. అంటే సౌతులు ఇద్దరు, నాగలమ్మ సమ్మక్క. సార్లమ్మలు ఇప్పుడు 5-6-7 సార్లమ్మలు ఉంటారు. రగత సార్లమ్మ, మూగ సార్లమ్మ, ముద్ద సార్లమ్మ, గంట సార్లమ్మ. ఇప్పుడు మన ఉసుకల దొరికి పుట్టింది ఉసుక సార్లమ్మ. ఇప్పుడు అసలైన సార్లమ్మ సమ్మక్క బిడ్డ. సార్లమ్మ సమ్మక్క దొరికిన బిడ్డ, పరాన పుట్టిన బిడ్డలాలు జంపన్న సార్లమ్మ. అట్లా. ఇప్పుడు సారక్క భర్త పెళ్లి చేసుకోలే? భర్త లేడు సారక్క? లేడు. నాకు తెలిసిన కాంచేది నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు కానీ భర్త లేడు. లేడు. అయితే గోవిందరాజు ఏమవుతాడు సమ్మక్కకు? మరి అక్కడ మేడారంలో గద్దలు అట్లా మరి భారపడతాలని సార్లమ్మకి భర్తగా. ఇప్పుడు సమ్మక్క బిడ్డేనా? సమ్మక్క బిడ్డేనా సార్లమ్మ? సమ్మక్క మరిది. సార్లమ్మకి తండ్రి అవుతాడు గాని మరిది
సమ్మక్క మరిది సార్లమ్మకి ఏమవుతాడు పిన్న తండ్రి కదా పిన్న తండ్రి మరి అట్లా పెట్టిళ్ళు తోక తలకాయలు వేయకుండా అంటే మీరు పెద్ద మనుషులు అట్లా చెప్పలేరా మరి అంటే ఏం మరి వాళ్ళ కెరక పెట్టింది వాళ్ళ కెరక ఇప్పుడు సార్లమ్మ ఇప్పుడు సమ్మక్క అత్తే ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళకి చెప్తుంది నా భర్త నా తల మీద కొడుకు పడిద్దరాజు నా మరిది గోవిందరాజులు అని చెప్తుంది చెప్తుంది కానీ నా బిడ్డని ఆయనకి ఇచ్చానని చెప్పిందా తప్పు ఇప్పుడు దాసనారాయణ సినిమా తీసి చెప్తా అక్క చెల్లెలని పెట్టిండ సమ్మక్క సార్లు పెట్టలేదా మరి అట్లా ఎరకలేని వాళ్ళు ఏందో చెప్తారు చెప్తే అట్లా ఇంకా మా తమ్ముడు లేడు ఇలా నారిపోయే పోయాడు కానీ ఆయన ఇంకా మంచిగా చెప్తాడు నా కొడుకు దగ్గర ఈ సమ్మక్క పుట్టింది వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురు నలుగురు నాట కానీ ఆ చరిత్ర నా కొడుకు దగ్గర ఎంత బుక్ ఉన్నది చదువుతా అంటే ఇన్నా నేను ఓగింటికి గాడిబిడ్డనిచ్చిండు ఓగింటికి గాడిబిడ్డనిచ్చిండు సమ్మక్కని సనపగానికి ఇచ్చింది సనపగాలు అంటే ఆరో గొట్టోళ్ళు ఆరో గోత్రికం అట్లా